వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చాలా మంది చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులతో బాధపడతా ఉంటారు. 50+ వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వచ్చాయంటే ఒక అర్థం ఉంది, కానీ 20-25 ఏళ్ళకే మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉన్నాయి. సో అలాంటి వారికి సింపుల్ ఎక్సర్సైజ్తో, యోగాసనాస్తో ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవచ్చు అంటున్నారు సర్టిఫైడ్ అడ్వాన్స్డ్ యోగా థెరపిస్ట్ హిమా గారు. సో మేము అడిగి అసలు ఆ సింపుల్ యోగాసనాస్ ఏంటి, మోకాళ్ళ నొప్పులు తగ్గించేవి అనేది తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్, మోకాళ్ళ నొప్పులు అసలు ఒకప్పుడు ఏజ్ ఉన్న వాళ్ళలో చూసేవాళ్ళం, ఇప్పుడు చిన్న ఏజ్లో అంతెందుకు నాకు కూడా ఉన్నాయి. సో ఎందుకు ఈ మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉన్నాయి, దానికి సింపుల్ టెక్నిక్స్ ఏ ఉన్నాయండి? మోకాళ్ళ నొప్పులకి రకరకాల రీజన్స్ ఉంటాయండి. కొంతమందికి యాక్సిడెంటల్లీ ఏదైనా ఇంజ్యూరీ అయ్యి కూడా మోకాళ్ళ నొప్పులు రావచ్చు. అలాగే తొందరగా వైటమిన్ డి డెఫిషియన్సీ కానీ ఏదైనా డెఫిషియన్సీస్ ఉండటం వలన వస్తుంది. ఫిజికల్ యాక్టివిటీ సరిగా లేకపోవటం వలన, సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే కానీ నార్మల్ లైఫ్లో కూడా మనం కింద కూర్చోవటం తగ్గిపోయింది, వాక్ చేయడం తగ్గిపోయింది, మూమెంట్ లేకపోతే ఆటోమేటిక్గా కాళ్ళు వేసిపోతుంటాయి. ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ కదిలినా అంటే మరి ఎక్కువ వాక్ చేసిన వస్తాయి, అసలు కదపకుండా ఉన్న వస్తాయి. వాక్ చేస్తే రావు. ఎక్కువసేపు ఒంటి కాళ్ళ మీద నిలబడితే, అంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, కిచెన్ గట్టు దగ్గర మాక్సిమం డ్యామేజ్ చేసుకుంటారు. ఎందుకంటే కాళ్ళు నొప్పి వస్తుందని ఒక కాలు మీద బరువేసి ఇంకో కాలు బెండ్ చేసి అలాగే ఇంకో కాలు, అలాగే ఒక కాలు ట్రిగర్ అయ్యి తొందరగా డ్యామేజ్ అయిపోతుంది. సో అందుకోసమని రెండు కాళ్ళ మీద ఈక్వల్ గా నిలబడాలి, ఏది బెండ్ చేయొద్దు. మనం ఎక్కువసేపు నిలబడలేము అన్న పక్షంలో ఏదైనా స్టూల్ గానీ చైర్ గానీ వేసుకుని కూర్చుని పని చేసుకోవచ్చు. హిమా గారు అంటేనే చాలా సింపుల్ టెక్నిక్స్ తో ఒక 3-4 ఆసనాలతోనే మన మోకాళ్ళ నొప్పుల్ని మాయం చేస్తారని చెప్పేసి మా ఆడియన్సే చెప్తా ఉంటారు. సో ఎట్లాంటి ఆసనాస్ ఉన్నాయి? నీ పెయిన్స్ అంటే ఎందుకు ఈజీగా చెప్తాను అంటే, యూజువల్ గా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు అందరూ పెద్ద వయసు వాళ్ళు, ఆల్రెడీ నీ పెయిన్స్ తో పెద్ద ఆసనాలు చేయలేరు. సో మీరు బెడ్ల మీద కూర్చుని ఇంట్లో కంఫర్టబుల్ గా చేసుకుని మోకాళ్ళ నొప్పులు ఎలా తగ్గించుకోవాలో చూపిద్దాం. మన మోకాళ్ళ నొప్పులు తగ్గటానికి ఇలాగా కాళ్ళు చాపుకొని ముందు కూర్చోవాలి. సో పెద్ద వయసు వాళ్ళు ఇంట్లో చేసుకునేటట్టయితే బెడ్ మీద కూర్చుని కూడా చక్కగా చేసుకోవచ్చు. కింద కూర్చోవాలని రూల్ ఏం లేదు. సో ఇలా కూర్చుని మోకాళ్ళు గట్టిగా టైటన్, బిగించినప్పుడు నొప్పి వస్తుంది అంటే ఆల్రెడీ మీకు నొప్పి ఉందని అర్థం. రిలాక్స్. బాగా సివియర్ నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఎక్కువసేపు ఇలా హోల్డ్ చేసి ఉండలేరు. ఇలా కొంచెం ఇబ్బందిగా ఉంది, మరీ సివియర్ నీ పెయిన్స్ ఉన్నాయంటే మీ దగ్గర ఉన్న పిల్లో, దిండు కానీ లేకపోతే ఇట్లా ఏదైనా యోగా బ్రిక్ కానీ ఏదైనా పెట్టుకుని టైటన్, ఇలా గట్టిగా రిలీజ్. టైటన్ చేస్తే నొప్పి వస్తుంది, కానీ ఇది క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. చేసిన కాసేపే ఉంటుంది, ఇది స్ట్రెంథనింగ్ అవుతుంది. రిలాక్స్, టైటన్. అలాగే ఇంకొక కాలు కూడా. ఇట్లా ఎన్ని సెట్స్ ఇలాగ 10 టైమ్స్ స్టార్ట్ చేసి స్లోగా పెంచుకుంటా వెళ్ళాలి. సో 10 చేసి గ్యాప్ ఇచ్చి ఇంకో 10. అట్లాగే ఏదో కాసేపు చేసి వదిలేస్తే కుదరదు. రోజు మొత్తంలో ఒక 2-3 సార్లు అయినా మీరు ఇదే పని మీద ఉంటే ఖచ్చితంగా మోకాళ్ళు మళ్ళీ అవటాకి. అదే చెప్తాను నేను ఎప్పుడు మన వీడియోస్ ముందులో కూడా, ఏంటంటే మీకు ఇక్కడ నొప్పి ఉందనుకోండి, ఈ చుట్టూ ఉన్న భాగాన్ని స్ట్రెంథనింగ్ చేయాలి. సో మోకాలకి సపోర్ట్ ఏంటి, దీన్ని క్వాడ్రిసెప్ మసిల్ అంటారు. అంటే బాడీలోనే ద లాంగెస్ట్ మసిల్ థై మసిల్. ఇది క్వాడ్రిసెప్, ఇది హ్యామ్స్ట్రింగ్, దీని కాప్స్. పిక్కలు, ఇవి తొడల దగ్గర ఉన్న మసిల్స్ స్ట్రెంథనింగ్ చేస్తే వీటికి సపోర్ట్ ఇస్తుంది. అలానే మనం ఎక్కువ పని చేసినప్పుడు ఎక్కువసేపు నుంచుంటున్నాము, చిన్నగా నొప్పి వస్తుంది అనుకుంటే నీ ప్యాడ్లు వేసుకోవాలి. వేసుకున్నప్పుడు ఈ జాయింట్ ఏదైతే ఉందో ఇట్లా గ్రిప్ తీసుకుంటుంది, అటు ఇటు మూమెంట్ లేకుండా, రప్చర్ లేకుండా. అలాగే విపరీతమైన స్వెల్లింగ్ ఉన్నప్పుడు ఫస్ట్ మీరు ఐస్ ప్యాక్ పెట్టాలి. స్వెల్ లాగేస్తుంది. స్వెల్ లాగేసిన తర్వాత ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత అలవాట్లేదు, మజిల్ మూమెంట్ ఇస్తున్నాం కాబట్టి నొప్పి వస్తుంది కాబట్టి అయిపోయిన తర్వాత హాట్ ప్యాక్ పెట్టాలి. అప్పుడు మీకు మంచి రిజల్ట్. 80% ఈ ఎక్సర్సైజ్ తోని మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. టైటన్ రిలీజ్ చేస్తే మళ్ళీ గ్రిప్ రీగైన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్ మనకి బ్యాండ్ తీసుకోండి. ఇళ్లలో బ్యాండ్స్ లేని వాళ్ళు ఏం చేయాలి అంటే, మీ దగ్గర ఉన్న టవల్ కానీ చున్నీ కానీ ఏదైనా తీసుకోవచ్చు. సో ఇది కుడికాలకి వేసుకుని మీ వైపు లాక్కు, ఎంతవరకు వీలైతే అంతవరకు పులి టువర్డ్స్ యువర్ సైడ్. నొప్పి వస్తుంది, కంగారు పడద్దు. వేళ్ళని ఎప్పుడైతే మనం లాగుతాం తెలుస్తుందా మీకు, మీరు వెనక్కి వెళ్ళద్దు, మీరు ఇక్కడే ఉండండి, వేళ్ళని మాత్రమే లాగండి. ఇక్కడ టైటనింగ్ అవుతుంది, కాఫ్ మజిల్ దగ్గర స్ట్రెచ్, హ్యామ్ స్ట్రింగ్స్ దగ్గర స్ట్రెచ్ తెలుస్తుంది కదా. హోల్డ్ పొజిషన్, అంతే. రిలాక్స్. నెక్స్ట్ లెగ్, దట్ లెగ్, ఇంకొక కాలు. ఎంతవరకు 10 కౌంట్ చేయొచ్చు, 5 కౌంట్ అన్న చేయొచ్చు. 5తో స్టార్ట్ చేసి స్లోగా పెంచుకుంటూ వెళ్ళాలి. తెలుస్తుందా మీకు? వేళ్ళు ఇలా లాగుతూ ఉంటే
ఇక్కడ కాఫ్ మజిల్స్ దగ్గర స్ట్రెచ్, ఇక్కడ పిక్కల దగ్గర స్ట్రెచ్, అలాగే మోకాలు కూడా టైటనింగ్ అవుతుంది. సో ఇది చాలా సింప్లెస్ట్ ఎక్సర్సైజ్ స్ట్రెంథనింగ్ ఆఫ్ ద లెగ్స్. అలానే కొంతమందికి వెరికోస్ వెయిన్స్, నరాలన్నీ పొంగి వచ్చేస్తుంటా ఉంటాయి, ఓర్ రాత్రి అయ్యేసరికి సాయంత్రం అయ్యేసరికి కాళ్ళన్నీ లాగేస్తుంటాయి, వాళ్ళకి కూడా ఇది మంచి ఎక్సర్సైజ్. ఎందుకంటే మన బాడీ వెయిట్ అంతా నీస్ మీద కాళ్ళ మీదే పడుతుంది కాబట్టి ఇది రిలాక్సేషన్ లాగా పనిచేస్తుంది. సో ఈ టో ఎక్సర్సైజ్ ఎన్నిసార్లు చేయాలి అంటే మీరు పుల్ చేసి ఈ మన వైపు లాక్కుని 10 కౌంట్ చేసి 10 సెకండ్లు రిలాక్స్ చేయండి. అలానే ఇంకొక కాలు అలా గ్యాప్ ఇచ్చి రోజుకి ఒక 4-5 టైమ్స్ ఏదైనా సరే ఏదో ఒక్కసారి చేసేస్తే అయిపోతుంది. ఇది పని మీద పెట్టుకుని రెగ్యులర్గా చేస్తూ ఉంటే అట్లీస్ట్ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అలా డివైడ్ చేసుకున్న చేస్తే ఖచ్చితంగా 1 వీక్ 10 డేస్లోని మనకు బెటర్మెంట్ అయితే తెలుస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూపిద్దాం నవీన్ గారు. మీరు పాదాలకు వేసుకుని మీ వైపు లాక్కున్న తర్వాత 10 కౌంట్ చేద్దాం. క్లోజ్ యువర్ ఐస్, కళ్ళు మూసుకుని మీకు ఎక్కడ తెలుస్తుంది ఖచ్చితంగా ఎక్కడ పెయిన్ ఉందో అక్కడ. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. అలాగే ఇంకొక కాలు మీ వైపు లాక్కుని హోల్డ్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. తెలుస్తుందా మీకు? సో అలాగా 10 ఇక్కడ టైట్నెస్ పిక్కల దగ్గర నీజా. అదే అంటున్నా, ఇక్కడ నొప్పి ఉందంటే సడన్ గా నీ ఎక్సర్సైజెస్ అని చేయకూడదు. వాకింగ్ చేసేస్తూ ఉంటారు కొంతమంది. వాకింగ్ కూడా సివియర్ నీ పెయిన్ కండిషన్స్ లో చేయకూడదు. అది కూడా మీరు డాక్టర్ని అడిగి ఓకే అనుకుంటే, ఎందుకంటే డ్యామేజ్ ఎంతవరకు అయిందో మనకు తెలియదు కాబట్టి ఒకవేళ చెయ్యాలి అనుకున్నా కూడా నీ ప్యాడ్ వేసుకోవాలి. కానీ ఎన్ని చేసినా ఈ ఎక్సర్సైజెస్ అయితే మ్యాండేటరీ. నెక్స్ట్ మోకాళ్ళు స్ట్రెంథనింగ్ కోసం ఏం చేయాలి అంటే ఎడం వైపు కాలు మీ వైపు లాక్కోండి ఎంతవరకు వీలైతే అంతవరకు. బాగా నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఇంత దగ్గర తెచ్చుకోలేరు, మనం తెచ్చుకున్నట్టు ఇక్కడ దాకా పెట్టుకున్నా పర్లేదు. ఓకే, నా వేళ్ళని స్పైన్ స్ట్రైట్, వేళ్ళని మాత్రమే 1 2 3 4 5 6 7 8 9 10. తెలుస్తుందా? మీరు వేళ్ళని ఇలా పుల్ చేసినప్పుడు ఇక్కడ తెలుస్తుంది ప్రెషర్. నెక్స్ట్ లెగ్ ఇంకొక కాలు ఎంతవరకు వీలైతే అంతవరకు. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకేనా? బాగా నీ పెయిన్ సివియర్ ఉంటే ఈ వేళ ఇలా అనగానే ఇక్కడ నొప్పి వస్తుంది. అదే ఇందాక చెప్పినట్టు హాట్ ప్యాక్, ఐస్ ప్యాక్ మ్యాండేటరీ. అలానే నీ పెయిన్ సివియర్ ఉన్న వాళ్ళు ఇలా మడుచుకుని కూర్చోకూడదు. నీ మీద ఎఫెక్ట్ పడుతుంది, అంటే ఫోల్డింగ్ లో కొంచెం డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు కింద ఓర్ ఇట్లా కాలు మడుచుకుని కూర్చోవటము, ఓర్ ఒక కాలు మీద బరివేయటము. అలాగే వాకింగ్ చేసేటప్పుడు చిన్నపాటి జాగ్రత్తలు ఏంటి అంటే షూ ప్రాపర్ గా వేసుకోవాలి, కంఫర్టబుల్ క్లోత్స్ వేసుకోవాలి, ఎత్తు పల్లాలు ఉన్న చోట వాకింగ్ చేయకూడదు, ఫ్లాట్ సర్ఫేస్ ఉండాలి. సో బ్రిస్క్ వాక్ చేయాలి. ఇది సింపుల్ గా 3 అంటే ఆసనాలతో మీకున్న మోకాల నొప్పుల్ని మంచిగా రిలీఫ్ అయితే పొందొచ్చు. ఇంకా దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా అడ్వాన్స్డ్ యోగా క్లాసెస్ కావాలంటే హిమ గారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా మేడంతో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.